చెప్తే సహజంగా అందరికీ భయం వేస్తుంది. విషపూరిత నాగుపాము అంటే ముచ్చెమటలు పడతాయి. సడన్గా మన పక్కనే పామును చూస్తే వెన్నులో వణుకు పుట్టి జ్వరం కూడా వస్తుంది. ఒక్క పామును చూస్తేనే అలా అయిపోతే ఏకంగా 32 పాములు ఇంట్లో ప్రత్యక్షమైతే, గుంపులు గుంపులుగా ఇంట్లో తిరుగుతూ ఉంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ఓ ఇంట్లో కుప్పలు కుప్పలుగా పాము పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. నెహ్రూ బస్తీలో నివాసముండే ఎలక్ట్రీషియన్ రాజు ఇంట్లోని గోడ రంధ్రంలో ఈ పాము పిల్లలు కనిపించాయి. వాటిని చూసి భయంతో వణికిపోయిన రాజు, అతని కుటుంబ సభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్ టీంకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ దత్తు టీం ఇల్లంతా జల్లెడపట్టి ఒక పెద్ద నాగుపామును, 32 నాగుపాము పిల్లలను పట్టుకున్నారు. దాదాపు 2 గంటల పాటు దత్తు టీం శ్రమించి నాగుపామును, వాటి పిల్లలను చాకచక్యంగా డబ్బాలో బంధించారు. నాగుపాము పిల్లలు చిన్నవే అయినా డబ్బాలో బంధించిన తర్వాత అవి పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించాయి. వాటిని అలా చూసిన స్థానికులు, రాజు కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా వర్షాకాలంలో పాములు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. పాములు రాకుండా ఉండాలంటే ఇంట్లో ఎలుకలు లేకుండా చూసుకోవాలి. ఇంటి ఆవరణలో చెత్త చెదారం జమ కాకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటికి ఏవైనా చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడితే వాటిని ఎల్లప్పుడూ మూసివేసి ఉంచాలి. పెరట్లో పిచ్చి మొక్కలు, గడ్డి గుబురుగా పెరగకుండా చూసుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పాములు ఇంట్లోకి రాకుండా నివారించుకోవచ్చు. ఓకే, మంచి బాలే ఒక దిక్కే తలకాయలు బాలే పెట్టినాయి అన్నీ. నాలుగే